బ్రేక్ న్యూస్. మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా అరెస్టుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కల్నల్ సోఫియా ఖురేషీపై విజయ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే తనను అరెస్టు చేయొద్దంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ల త్రిసభ్య ధర్మాసనం అరెస్టుపై స్టే విధించింది. అదే సమయంలో ఆయన వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా అరెస్టుపై అయితే సుప్రీంకోర్టు స్టే విధించింది. కల్నల్ సోఫియా ఖురేషీపై విజయ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు ఇటు మధ్యప్రదేశ్ పోలీసులైతే రంగం సిద్ధం చేశారు. అయితే తనను అరెస్టు చేయొద్దంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ల త్రిసభ్య ధర్మాసనం అరెస్టుపై స్టే విధించింది. అదే సమయంలో ఆయన వైఖరిపై తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. ఇక కోర్టు స్టే ఇచ్చిన అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా గత విచారణ సందర్భంగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు వివరణ ఇచ్చారు. వివరణ పట్ల సంతృప్తి చెందని సుప్రీం ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, కేవలం దేశం మొత్తం ప్రతి ఒక్కరు కూడా మీరు చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహంగా ఉన్నారంటూ కూడా సంజయ్ సాను ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే మొత్తం ప్రపంచమంతా కూడా ఇద్దరు ఎవరైతే వింగ్ కమాండర్, మరోవైపు సోఫియా ఖురేషీని ఇద్దరిని అభినందిస్తున్న సమయంలో ఇటు సోఫియా ఖురేషీని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే సుప్రీం ధర్మాసనం కూడా ఇటు మధ్యప్రదేశ్ మంత్రిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కూడా అరెస్టు సంబంధించి మాత్రం స్టే విధించి దర్యాప్తు అధికారులకు సహకరించాలి విచారణ సందర్భంగా అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్కు సంబంధించిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బృందంతో ఒక సిట్ను ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేయాలి. దాంట్లో ఒక మహిళా అధికారిని కూడా స్థానం కల్పించాలంటూ కూడా మధ్యప్రదేశ్ డీజీపీకి సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకల్లా ఈ సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి త్వరితగతిన దర్యాప్తు పురోగతిని విచారణ చేసి దర్యాప్తు పురోగతిని సుప్రీంకోర్టుకు సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ నెల 28కి తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే మధ్యప్రదేశ్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలి మధ్యప్రదేశ్ మంత్రి పైన అనేది కూడా అందరూ చెప్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే అటు హైకోర్టు, మరోవైపు అటు అక్కడున్న దర్యాప్తు సంస్థలన్నీ కూడా కీలక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వినిపించిన నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టుకు ఈ కేసు చేరింది. సుప్రీంకోర్టుకు వచ్చిన నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలంటూ కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి వివరణ ఇచ్చినప్పటికీ ఆ వివరణ పట్ల సంతృప్తి చెందని సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ కేసు విచారణకు దర్యాప్తుకు సహకరించాలి, విచారణ అధికారులు ఎప్పుడు పిలిచారో విచారణకు హాజరు కావాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా సిట్ బృందం ఏర్పాటు చేసి దాంట్లో ఐజీపీ స్థాయిలో ఉన్నత స్థాయి అధికారి ఉండాలి. మరొక దీన్ని రేపు ఉదయం 10 కల్లా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపు ఉదయం కల్లా డీజీపీ ఒక బృందాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక విచారణ చేసిన తర్వాత 28వ తేదీన ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించి పురోగతిని సుప్రీం ధర్మాసనానికి వారు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి విచారణ 28కి వాయిదా వేశారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.
ఇక మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా అరెస్టుపై అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు అయితే స్టే విధించింది. కల్నల్ సోఫియా ఖురేషీపై విజయ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే విధించింది.